అండ్ సుదర్శన్తో కలిసి స్వాగతం అందరికీ. సో తెలంగాణ రాష్ట్రం మొత్తం వరంగల్ వైపు చూస్తూ ఉంది. ప్రధానంగా బీసీలు ఎవరికి వారు స్వచ్ఛందంగా కదులుతూ చెలో వరంగల్ ఫిబ్రవరి 2న ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి తరలి వెళ్ళడానికి అంతా సమాయత్తమవుతూ ఉన్నారు. ఓవైపు ప్రజల మూడు ఈ విధంగా ఉంటే ప్రభుత్వం 2వ తారీఖు వరకే ఏది బీసీ కులగణనకు సంబంధించినటువంటి నివేదికను బహిర్గతం చేసేటువంటి అవకాశం ఉంది. దానిపైన మళ్ళా ఫిబ్రవరి 7 తారీఖు రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలు పెడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ బీసీలకు సంబంధించినటువంటి ఒక యుద్ధబేరి రాష్ట్ర ప్రభుత్వంలో కదలికను తీసుకొచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా నిశ్చితంగా బీసీ సమాజం అంతా అబ్జర్వ్ చేస్తోంది. మరోవైపు 3 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ పార్టీలు ఈ అప్పర్ క్యాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అభ్యర్థులను పెట్టిరు. బీసీల అభ్యర్థులను పెట్టబోతా ఉన్నారు. బీసీ అభ్యర్థులకే బీసీలు ఓట్లేసుకునేటువంటి మూడ్ చేంజ్ అయిపోయింది ప్రజలది. దానికి నిదర్శనంగా ప్రజల మూడు ఎలా మారిపోతూ ఉందనేది మనం పత్రికలను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. వార్తా దినపత్రిక వరంగల్ ఎడిషన్ చూస్తే బీసీల్లో మొదలైన అంతర్మదనం 77 ఏళ్ల పాలనలో నలిగిన బీసీలు ఇకనైనా ఏకం కావాలనే ఆలోచన మొదలైంది. రేపటి బీసీ రాజకీయ యుద్ధ బేరికి ఉత్కంఠ. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా బీసీలలో రాజకీయ చైతన్యం రాలేదు అనేది నిజం. అయితే అమాస పున్నానికి అక్కడక్కడ ఏదో ఒక రోజు బీసీలు ఏకంగా ఇతరని చెప్పి అట్టిట్లా చేసిరు. కానీ ఇప్పుడు బరాబర్ ఇప్పుడు మన ఓట్లు మనమే వేసుకుంటే మనమే రాజ్యాధికారం చేపట్టొచ్చు అని అంటున్నారు. అక్కడక్కడ బీసీలు మనస్సు పొరల్లో ఎక్కిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడే ఓ పెద్ద దొర సీన్లోకి వచ్చి ఒక్క బిస్కెట్ వేయగానే ఉద్యమం నీరు గారిపోతున్న ఘట్టాలు ఎన్నో చూశారు. అప్పుడే అందరి ఆవేశాలు చల్లారి యథా రాజా తదా మంత్రి అన్నట్లు బీసీలు స్వంత పనుల్లో బిజీగా ఉంటారు. ఇలా చాలా సంవత్సరాల కాలం నుంచి జరుగుతుంది తంతు. ఇది గమనించిన సామాన్య బీసీ బిడ్డ ఏమున్నదిలే మన బతుకులు ఇంతే అంటూ నిట్టూరుస్తూ గులుక్కుంటారు. ఎన్నికల ముందు ఇలానే వస్తూ ఉంటారు అనేది. ఇక్కడ బీసీలో ఇప్పుడు ఎంత అంతర్మదనం మొదలైందంటే వార్తా దినపత్రిక చాలా అద్భుతంగా ఈ వార్తను మంచి కథనం వేసింది. ఈ కథనాన్ని ఇక్కడ ఉంది, చాలా అద్భుతంగా. అంటే గతంలో జరిగినటువంటి బీసీ ఉద్యమాల విషయంలో పట్టుబట్టి చివరిదాకా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. చెప్పుకోవడానికి సాధించిన ఘనత ఏమీ లేదనే అభిప్రాయం ప్రతి బీసీ బిడ్డ మనసు పొరల్లో ఊగిసలాడుతుంది. ఇప్పటికైనా బీసీలో అంతర్మదనం మొదలైంది. 77 సంవత్సరాల కాలంలో బీసీలు నలిగిన తీరు ఒక్కతాటి మీదకి రావాలనే ఆలోచన మొదలైంది. రేపు జరగబోయే బీసీ రాజకీయ యుద్ధ బేరిపై ఉత్కంఠ నెలకొంది. అందరి చూపు ఆ సభ సక్సెస్ పైనే ఉంది. ఫిబ్రవరి 2 హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగే బీసీ రాజకీయ యుద్ధ బేరి హలో బీసీ చెలో వరంగల్ సభ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ ఆధ్వర్యంలో జరగనున్నది. ప్రధానంగా అన్ని బీసీ కుల సంఘాలు ఏకం కావాలి అని సభలో పాల్గొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సభలో ప్రధానమైన డిమాండ్లు ఒకటి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ను వెంటనే రద్దు చేయాలి. బీసీల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి, చేతి కులవృత్తి పరిశ్రమలను గుర్తించాలని ప్రధాన ఎజెండాలో ఈ సభ జరగనుంది. గడిచింది ఇకనైనా బీసీలు ఏకం కావాలని అన్ని కులాలు మదన పడుతున్నట్టు చర్చ హన్మకొండ జిల్లా కేంద్రంలో నడుస్తున్నది. రాష్ట్ర నలుమూలల నుండి అన్ని కులాల నాయకులు హాజరు కానున్నారు. ఎన్నికలే లక్ష్యంగా కాకుండా ప్రతి బీసీ బిడ్డ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సభ నిలుస్తుందని మేధావులు బీసీ శ్రేయోభిలాషులు అంటున్నారు. అగ్రవర్ణాల్లో గుబులు మొదలైంది. నిన్న మొన్నటి లెక్క కాదు, ఇది బీసీ గర్జన సభ. అగ్రకులాల్లో గుబులు మొదలైంది అని నగరంలో చర్చ జరుగుతుంది. ఈసారి రాష్ట్రం మొత్తం అన్ని బీసీ కులాలు ఏకమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. బీసీ ప్రముఖులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 కులాలు పాలించిన తీరుపై బీసీలు మండిపడుతున్నారు. అందరం ఏకమైతే సాధించలేనిది ఏది ఉండదు అని నిరూపించబోతున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రం దేశం నలుమూలలకు గట్టి ప్రతిధ్వని వినిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. హక్కుల కోసం పోరాడితే పోయేదేం లేదని ముక్తఖండంతో సభ దద్దరిల్లి సక్సెస్ కానున్నట్టుగా సమాచారం. ఇది ఇప్పటికే మీడియాకు అందినటువంటి సమాచారం. ఇక వెలుగు దినపత్రిక కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం, ప్రధాన పార్టీలు సంఘాల తీరుపై బీసీ నేతల ఆగ్రహం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 3 చోట్ల బరిలోకి దిగుతున్న బీసీ అభ్యర్థులు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లక్ష్యంగా పోరాటం. ఫిబ్రవరి 2న 1,00,000 మందితో వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధ బేరి మోగిస్తబోతా ఉన్నాం. బీసీ నినాదం వచ్చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు మాత్రమే ఓట్లేస్తామనేటువంటి ఏది స్పష్టమైన తీర్మానాలు చేస్తా ఉన్నారు. ఇవాళ
ప్రభుత్వ స్కూళ్ళల్లో గ్రాడ్యుయేట్లు వాళ్ళు టీచర్లు అందరూ కూడా మా ఓట్లు బీసీలకే అని తీర్మానాలు చేస్తూ ఉన్నారు. సో ఇది శుభ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా అంతేకాదు ఇక్కడ ఏది డాక్టర్ తిరునగారి శేష్ కూడా రగులుతున్న రాజకీయ చైతన్యం. తెలంగాణ స్వాభావికంగా ఉద్యమ నేల. ఈ నేల తల్లి ఎన్నో వామపక్ష ప్రగతిశీల సామాజిక ప్రజాతంత్ర ఉద్యమాలకు పురుడు పోసింది. నిజాం వ్యతిరేక ఉద్యమం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రజల చైతన్యం ఉద్యమం స్ఫూర్తి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ ఉద్యమాలకు ప్రేరణగా నిలబడుతున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో అత్యధిక జనాభా గల బలహీన వర్గాలు తమ రాజకీయ అధికారం, సంక్షేమం, అభివృద్ధి, అస్తిత్వం కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్న ఛాయలు కనబడుతున్నాయి. దశాబ్దాలుగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో తమకు అభివృద్ధి, అవకాశాలు, అధికారంలో అన్యాయం జరిగిందనే ఆలోచనతో బలహీన వర్గాలు ఉద్యమాల వైపు కదులుతున్నట్టు కనిపిస్తుంది. అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆ రాజకీయాల్లో అగ్రవర్ణ రాజకీయ పెత్తనం కొనసాగుతూ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో 3 సార్లు ఎన్నికలు జరిగితే అన్నిసార్లు అగ్రవర్ణాలే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బలహీన వర్గాల చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వలన అధికారం దక్కకపోవడంతో సరైన అవకాశాలు దక్కడం లేదనే అసంతృప్తి బలహీన వర్గాల్లో గూడు కట్టుకొని ఉన్నది. 58 సంవత్సరాలు కొనసాగిన సమైక్యాంధ్రప్రదేశ్లో కానీ దశాబ్దపు విభజిత రాష్ట్రంలో కానీ ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదంటే అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం ఏ స్థాయిలో కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. సమైక్యాంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే 15 మంది అగ్రకులాలకు చెందినవారు కాగా వారిలో 11 మంది ఒకే కులానికి చెందినవారు. దశాబ్దపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారంలో బీసీలకు అన్యాయమే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రిగా 10 మంది బీసీలకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిగా అవకాశం దక్కకపోగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా బలహీన వర్గాలకు దక్కలేదు. మంత్రివర్గంలో కూడా సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్రంలో రాజకీయ అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోను కాంగ్రెస్ ప్రభుత్వంలోను బీసీలకు గౌరవప్రదమైన స్థానం దక్కలేదనేది వాస్తవం. 2 రాష్ట్రాల్లో భవిష్యత్తులోనైనా బీసీలకు రాజకీయ అధికారం దక్కే సూచనలు కనబడకపోవడం వలన రాజకీయ అధికారం కోసం బలహీన వర్గాల మెదల్లో ఆలోచన మొదలైందని చెప్పాలి. చైతన్యం దిశగా అడుగులు. తమ దశాబ్దాల వెనుకబాటుతనానికి 77 ఏళ్లుగా స్వతంత్ర భారతంలో పార్టీలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమనే విషయాన్ని బలహీన వర్గాలు అనేక వేదికలపై మాట్లాడుతున్నాయి. కాకా కలేకర్ కమిషన్, మండల్ కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి ముందుకు రాకుండా ప్రభుత్వాలు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయనే భావన బీసీ వర్గాల్లో గూడు కట్టుకొని ఉన్నది. గతంలో కంటే బీసీలో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యం ఉద్యమ రూపంగా మారింది. అధికారం దిశగా అడుగులు వేసే కార్యాచరణ బలహీన వర్గాల నుండి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీలు వివిధ కులాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి వారిలో ఐక్యత ఉండదని పార్టీలు, ప్రభుత్వాలు భావిస్తున్నంత కాలం బీసీలను బలమైన ప్రభావిత శక్తిగా గుర్తించవు. కానీ పార్టీలు, ప్రభుత్వాలు ఒక విషయాన్ని మర్చిపోతున్నాయి. ఐక్యత లేకపోయినా బలహీన వర్గాల సమాజం తమకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షతను గుర్తించడమే కాదు, వివిధ సమస్యలపై ఉద్యమించే చైతన్యం పెరగడం భవిష్యత్ అధికారానికి బాట వేస్తుంది. బలహీన వర్గాల్లో పెరుగుతున్న చైతన్యాన్ని గమనించిన రాజకీయ పార్టీలు బీసీలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీకి ఇస్తే బీజేపీ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇటీవల బీసీల సమస్యలపై ఉద్యమించడం, పార్టీకి మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తుందంటే బీసీలలో పెరిగిన చైతన్యానికి పార్టీలు తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగానే చూడాలి. కానీ అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం నుండి బయటపడాలనే ఆలోచన బలహీన వర్గాలలో కనిపిస్తుంది. స్థానికం నుండే మొదలవ్వాలి. తెలంగాణలో కులగణన స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ల అంశం బీసీలలో చైతన్యం పెరగడానికి దోహదపడింది. తెలంగాణలో ఎన్నడలేనంతగా బీసీ సంఘాలు, కుల సంఘాలు, బీసీ విద్యావంతులు బలహీన వర్గాల సమస్యలపైన, హక్కులపైన మాట్లాడుతున్నారు. ఇదే వారిలో పెరిగిన చైతన్యానికి తార్కాణం. ఈ చైతన్యం ఉద్యమ రూపంలోకి మారడానికి స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఒక వేదికగా మారే ప్రయత్నం జరుగుతోంది. బలహీన వర్గాల యుద్ధం స్థానిక ఎన్నికల నుండే ప్రారంభించే కార్యాచరణ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 34% నుంచి 23% తగ్గిపోవడం వలన బలహీన వర్గాలు 1405 గ్రామ పంచాయతీల్లో అధికారాన్ని, అవకాశాలను కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించకపోతే పెరగబోతున్న గ్రామ పంచాయతీలలో కలిపి 13,000 పంచాయతీల్లో ప్రస్తుతం 12,769 పంచాయతీలు, 23% రిజర్వేషన్ల దాకా వచ్చే 2,990 గ్రామ పంచాయతీల్లో 6,500 జనరల్ పంచాయతీల్లో అంటే దాదాపు 9,490 గ్రామ పంచాయతీల్లో బీసీలు ప్రెసిడెంట్గా పోటీ చేసే ఆలోచన చేసి రాజకీయ పార్టీలకు సవాల్ విసరాలి. స్థానిక సంస్థల్లో బీసీల నినాదం జై తెలంగాణ నినాదం స్థాయిలో మార్మోగాలి. అప్పుడే తెలంగాణలో రాజకీయ పార్టీలు బీసీలను ప్రభావిత శక్తిగా గుర్తించడమే కాదు, అవకాశాలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి. మీ అవకాశాల కోసం, రాజకీయ పార్టీల అవకాశాల కోసం మేము వెయిట్ చేస్తలేము. నో, ఓట్లే మాతానున్నాయి. మీ అవకాశాలు మాకెందుకు? అవకాశాలు ఎవరు ఇవ్వాలి? మీరు ఇచ్చుడేంది, మేము తీసుకునేది?
మీకు మాకు విడాకులు. రేపటి సభలో విడాకుల సభ అది. దశాబ్దాల వివక్షత కొనసాగుతుందని చెప్పి డాక్టర్ తిరునహారి శేషు రాసినటువంటి కథనాన్ని చూస్తాను. ఇట్లా వార్తాపత్రికల్లో చర్చ మొదలైంది. మేధావి వర్గం బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చిస్తూ ఉంది. ఇవాళ జాతీయ వెనుకబడిన తరగతుల దినోత్సవం అట. వెనుకబడిన కాదు, జాతీయ బిగ్ క్లాస్ దినోత్సవం, బెస్ట్ క్లాస్ దినోత్సవం. సో ఇట్లా మొత్తం అంతటా కూడా అంతర్మథనం స్టార్ట్ అయిపోయింది. అన్ని పత్రికలు, అన్ని ఛానళ్ళు కూడా అనివార్యంగా ఇక బీసీల గురించి మాట్లాడకపోతే బతుకు తెరువు లేదనేటువంటి తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయింది. బీసీ సమాజం హ్యాట్సప్, మీరు నెత్తికెత్తుకున్నటువంటి వాదం 100% విజయ తీరాన్ని చేరుతుంది. ఈ రాష్ట్రం మీది, ఇది బీసీలది, ఇది ఎస్సీ ఎస్టీ బిడ్డలది, ఇది అగ్రవర్ణాలది కాదు, ఇది పేదవాళ్ళది. ఈ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లయితే వచ్చిందో ఆ తెలంగాణ ఉద్యమం, మీరు వరంగల్ సభ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు కంప్లీట్గా మారిపోతాయి. ఈ వరంగల్ సభ బీసీ బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ వరంగల్ సభ మన తలరాతలను మార్చే సభ. జస్ట్ ముదిరాజులు అనుకుంటేనే పెరడు మైదానం మొత్తం సరిపోలే. ఇక్కడ ఏది ఎవరు అనుకుంటే అక్కడ సరిపోలే. కులాలన్నీ బీసీ కులాలన్నీ 30 కులాలు కలిస్తే మేము కులాలుగా విభజించబడి ఉండొచ్చు, కానీ బీసీలుగా కలిసినాం అని చెప్పి ఇలా చాటుతా ఉన్నాయి. ఇలా వరంగల్ సభ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా బస్సులు, కార్లు ఏది ఉంటే అది వేసుకొని వస్తూ ఉన్నారంటే, ఇలా సమాయత్తం అవుతా ఉన్నారంటే హ్యాట్సప్ టు బీసీ. నీ ఆట స్టార్ట్ అయింది. రైట్. ఇక ఇది పత్రికల్లో ఉన్నటువంటి అంశం అయితే ఎందుకు ఇప్పుడు రాసినటువంటి తిరునహారి శేషు రాసినటువంటి దానికి ఒక ఉదాహరణ చూస్తే మనకు ఏం జరుగుతూ ఉందో రాష్ట్రంలో అర్థమవుతుంది. రైట్. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరి? పెద్ద హాస్పిటల్ ఎవరి? మనం పిల్లగాన్ని ఎత్తుకొని నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. పిల్లగాన్నో ఎవరినో దవాఖానలు వేస్తే, అన్న బిల్లు ఎక్కువ వేసిరన్నా జర చెప్పండి అన్న హాస్పిటల్లో పోతే లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినా మొత్తం సర్వం కోల్పోయారు. ఈ హాస్పిటల్ ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరి? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. కామినేని హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. ఇమేజ్ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. ఉషాబుల్లపుడి దవాఖాన ఎవరిది? కమ్మోళ్ళది. కిమ్స్ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. అపోలో హాస్పిటల్ ఎవరిది? రెడ్డిది. సిగ్మా హాస్పిటల్ ఎవరిది? రెడ్డిది. మహావీర సొసైటీ ఎవరిది? రెడ్డిది. సన్షైన్ హాస్పిటల్ ఎవరిది? రెడ్డిది. యశోద హాస్పిటల్ ఎవరిది? వెలమది. కేర్ హాస్పిటల్ ఎవరిది? క్షత్రియులది. ఇక ఒక్క బీసీ దవాఖాన ఉంటే అడుగు. ఇగో ఇది హాస్పిటాలిటీ కాడ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ అని రాస్తా ఉంటుంది చూడ. ఇగో ఇవే వీలే అవి. ఈ అంకుర్ హాస్పిటల్ కూడా వీలబోల్లదే. అన్ని వాళ్ళే బిడ్డ. 62% ఉన్న బీసీలకు మీరు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే కదా ముఖ్యమంత్రులు అయ్యేది. ముఖ్యమంత్రులు అయ్యింది వీళ్ళే కదా. వీళ్ళు ఏం చేసారు? సర్కార్ దవాఖానాలను పండబెట్టారు. ఇవి కథం చేస్తారు. సర్కార్ దవాఖానాలను పండబెడితే ఇక పబ్లిక్ అంతా ఈడికి పోతారు కదా. ఈడికి వస్తే ఇదే వసూలు కార్యక్రమం. ఇది జరిగింది. ఈ హాస్పిటల్ 12 హాస్పిటల్ కార్పొరేట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఇవి బీసీలే కావో. ప్రతిరోజు చెప్తాం ఇవన్నీ. భారీ పరిశ్రమలే, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళే దొంగతనంగా ఐడిపిఎల్ నుంచి ఫార్ములాస్ దొంగతనం చేసి కంపెనీలు పెట్టినారు. హెటిరో డ్రగ్స్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఫార్ములాస్ ఎక్కడ దొంగతనం చేసిరు? ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. హెటిరో డ్రగ్స్ చాలా కల్తీ డ్రగ్స్. అవి శాంపిల్స్ ఉన్నాయి మన దగ్గర. గుట్టలు పైసలు, నోట్ల కట్టలు. సోదరులారా, ఇగో ఈ సంగతి తేల్చడానికే వరంగల్లో సభ. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. గాలిలో ఢీకొంటున్న హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి. అమెరికాలో ఘోర ప్రమాదం. పొటమాక్ నదిలో కుప్పకూలిన ఫ్లైటు చాపర్.
వైట్ హౌస్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం. నదిలో నుంచి 28 డెడ్ బాడీల వెలికితీత. ప్రమాదంలో ఎవరు బతికే ఛాన్స్ లేదన్న అధికారులు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్ ఎయిర్ కంట్రోల్ ప్రొసీజర్పై అసహనం వ్యక్తం చేశారట. అమెరికాలో 64 మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్ ఫ్లైట్ 3 సైనికులతో వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. దీంతో ఆ 2 పక్కనే ఉన్న నదిలో పడిపోయాయి. ఇప్పటి వరకు 28 మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో 67 మంది మృతి చెంది ఉంటారని, ఎవరు బతికే అవకాశం లేదని అధికారులు తెలిపారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం అని పేర్కొన్నారు. విమానం తలకిందులుగా నది అడుగు భాగంలోకి కూరుకుపోయిందని చెప్పి తెలిపారట. విమానం హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి చెందినటువంటి ఘటన నిన్న అమెరికాలో జరిగింది. ఇది ఘోర ప్రమాదం. అది ఉన్న విజువల్స్ ఉన్నాయి కానీ మాకు కొంచెం గైడ్లైన్స్ ఉంటాయి. ఇక కుంభమేళాలో అగ్ని ప్రమాదం. మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో వేసిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి. ఇక భక్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందండి. సర్కార్ స్కూళ్లలో ఏఐ క్లాసులు, విద్యా ప్రమాణాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు. బెంగళూరు కంపెనీ ఎక్స్టెప్ ఫౌండేషన్తో చర్చలు. ఫౌండేషన్ను సందర్శించిన అధికారుల బృందం అంటూ సర్కారు స్కూళ్లలో మీరు గుర్తుపెట్టుకోరి, విషాన్ని ఎన్ని రోజులు వడబోసినా కూడా విషమే. విషాన్ని ఎన్ని రోజులు వడబోసినా విషమే, అమృతం కాదు. గుర్తుపెట్టుకో. అగ్రవర్ణాల పాలనలో మన పిల్లలు చదివే సర్కారు బడులు కానీ, మనం పోయే సర్కారు దవాఖాన్లు కానీ బాగుపడవు. మీరు గుర్తుపెట్టుకోరు. విషాన్ని ఎన్ని రోజులు వడబోసినా విషమే వెళ్తుంది కిందికి, అమృతం రాదు. ఇక ఓకే 6 నెలల్లో మన ఏఐ అంట డీప్ సీక్ తర్వాత చాట్ జీపీటీకి పోటీగా తెస్తాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 6 నెలలు ఆలస్యం ఉంది మన బండి. ఇక జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చ అయింది. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో పోడియం వద్దకు దూసుకుపోవడం, వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ. ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాలు తేడా ఉందట. ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువ. ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాల్లో తేడాలు. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్ళు గప్చుప్. అక్రమంగా రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకుంటున్నట్టు గుర్తింపు. భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు. 1956 నాటి ఆర్ఎస్ఆర్ ఆధారంగా డిజిటల్ రికార్డు సరిచేస్తున్న రెవెన్యూ శాఖ కేసీఆర్ గారి హయాంలో 8 లక్షల ఎకరాల భూమి లేకున్నా ఉన్నట్టు రికార్డులలో పెట్టి రైతు బంధు ఎత్తుకపోయారట. చూసుకో ఇక లెక్క గట్ల ఇలా కథ. ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిచేసే పనిలో పడింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ బై సర్వే నెంబర్ల కింద అసలు భూ విస్తీర్ణం కన్నా 8 లక్షల ఎకరాలు ఎక్కువగా ధరణిలో నమోదైంది. దీంతో క్షేత్రస్థాయిలో రైతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ధరణి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఈ పంచాయతీలు తెగడం లేదు. డిజిటల్ రికార్డుల ఆధారంగా పాస్బుక్స్లో భూ విస్తీర్ణం ఎక్కువగా పడినోళ్ళు సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లు కోరినా ఎవరు చెప్పడం లేదట. ఉన్నదానికంటే 8 లక్షల ఎకరాల భూములు. సార్ మా పేరు 5 ఎకరాలు ఉన్నట్టు రాయి సార్, రైతు బంధు వస్తుంది. ఇగో ఇట్లా రాయించుకురు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. అందరికి ఇచ్చే చెట్లకి సోకే ఉంది, ఎవడెత్తుకపోతా ఉండు. గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్. బనకచర్లతో పాటు సోమశిల ప్రాజెక్టుకు ప్లాన్. 200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేందుకు కుట్రలు చేస్తా ఉన్నారట. 2016 నాటి పోలవరం టు సోమశిల డైవర్షన్కు రీడిజైన్. అందులో భాగంగానే 2 ఫేజుల్లో గోదావరి బనకచర్ల, గోదావరి సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం. రెండింటికి కామన్ రిజర్వాయర్గా బొల్లాపల్లి. తొలి దశలో బనకచర్ల లింక్ ద్వారా 150 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్. రెండో దశలో సోమశిల లింక్ ద్వారా 300 టీఎంసీలకు పెంచే యోచన చేస్తా ఉన్నారట. మాకు ఈ సమస్య కంటే ఇప్పుడు మాకు బీసీల సమస్యనే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఆ పారే కాంట్రాక్టర్ మావోడు కాదు, కేటాయించేటోడు మావోడు కాదు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బీసీల పొలాలు వారేది లేదు, 100 ఎకరాల పొలాలు లేవు బీసీలకు. కాబట్టి ఈ సమస్య మా బీసీల సమస్య కాదు ఇప్పటికి తాత్కాలికంగా. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్లు, 5 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలోని యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 65కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా గురువారం జీవో నెంబర్ 3 రిలీజ్ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ను పెంచుతామని ప్రకటించగా దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం రిటైర్డ్ కావాల్సిన 5 ప్రొఫెసర్ల పదవీ విరమణ సభలు వాయిదా పడ్డాయట. వాయిదా పడ్డాయి కానీ ఇట్లా వేయడం కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు కేసీఆర్ చేసింది మనం చెప్తా ఎట్లా అంటే మాది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రొఫెసర్లు తక్కువ ఉన్నారు. నిజంగా కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్రొఫెసరే ఉన్నారు. అంటే పరిస్థితి అంతా మొత్తం లేరు, లేకుండా పోతారు. కాబట్టి వీళ్ళందరూ రిటైర్ అయిపోతే ఇక అసలు ప్రొఫెసరే లేకుండా పోతారు. అంటే కొత్త రిక్రూట్మెంట్ లేకుండా అయిపోయింది. దాంతో అంటున్నారు కానీ కాకపోతే అది పెంచడం మాత్రం కరెక్ట్ కాదు.
ఇక సిరీస్ చిక్కేనా? ఇంగ్లాండ్తో T20 సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించి 3వ పోరులో తలబడిన టీమిండియా కీలక సవాల్కు సిద్ధమైంది. ఇక గత మ్యాచ్లో బయటపడ్డ బలహీనతను సరిదిద్దుకొని శుక్రవారం జరిగే 4వ T20 మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. రైట్గా 5న క్యాబినెట్ 7న అసెంబ్లీ కులగణన బీసీ కమిషన్ రిపోర్ట్లపై చర్చ బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు ఎలక్షన్ కోడ్ ఉండడంతో క్యాబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరే ఛాన్స్ ఉంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. కీలకమైన బీసీ రిజర్వేషన్లు తేల్చే అంశాన్ని తుది దశకు తెచ్చింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 5న క్యాబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈలోగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను కూడా అందుతుందని దానిపైన క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. కులగణన సర్వే ముసాయిదా నివేదిక శుక్రవారం క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుంది. ఫిబ్రవరి 2న పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖ అందించనుందంటూ ఫిబ్రవరి చలో వరంగల్ సభ ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేగవంతం చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. చేయాల్సిందే. ఇక దీంతో అసలు దీనికి ఆ ఉద్యమానికి కాకుండా మా దీర్ఘకాలిక లక్ష్యాలు బీసీల అభ్యున్నతి కోసం జరిగితే ఖచ్చితంగా. బండరాళ్లు మీద పడి తల్లి కూతురు మృతి ఉపాధి హామీ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. మరో 5గురికి గాయాలైన సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. విజువల్స్ ఉన్నాయి కానీ వేయలేవు. నేడు ఉస్మానియా ఆసుపత్రి పనులు షురు. గోషామాల్ స్టేడియంలో భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్ 26 ఎకరాల్లో 2000 బెడ్ సామర్థ్యంతో కొత్త హాస్పిటల్, అత్యాధునిక టెక్నాలజీతో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం, 90 డయాలసిస్, 500 బెడ్లతో ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నట. గోషామాల్ స్టేడియంలో భూమి పూజ చేయబోతా ఉన్నారు. ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రిని కట్టబోతా ఉన్నారట. మనం కోరుకున్నది ఇదే, ఇటువంటిదే మనం కోరుకున్నది. ఇక పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై పోరాటం. దక్షిణాదిలో కలిసొచ్చే రాష్ట్రాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు లెటర్ రాసే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం, ఎకనామిక్ సర్వే రిపోర్టు. ఇక రేపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. ఈ సెషన్లో 16 బిల్లులను సభ ముందు తేనున్న కేంద్రం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక పాలమూరు పంపులకు పవర్ కట్టు, నార్లాపూర్ పంప్ హౌస్కు కరెంట్ సరఫరా నిలిపివేసిన ట్రాన్స్కో. రూపాయలు 700 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్. ఇందులో 500 కోట్లు గత సర్కార్ బకాయిలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో 200 కోట్లట. పాలమూరు పంపులకు పవర్ కట్ చేసిరట. నార్లాపూర్ పంప్ హౌస్ కరెంట్ సరఫరా నిలిపివేసిన ట్రాన్స్కో. 700 కోట్ల రూపాయల బిల్లులు ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయట. 500 కోట్లు పాత ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, పాలమూరు పచ్చగా ఉండాలి, పాలమూరు పచ్చ అయ్యేస్తానడు. ఇట్లా అయింది కథ. అది అమెరికాలో ఎన్ఆర్ఐ ఉద్యోగులకు వేశారట. అయితే విషయం ఏమంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన నుంచి చదువుకుంటానికి అక్కడికి పోతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే భయపడతారు. ఉద్యోగాలు చేస్తే ఇక్కడ పంపించేస్తారట. అంతే. దాంతో ఇప్పుడు ఇక్కడ నుంచి పైసలు పంపి నాయన అని చెప్పేసి ఫోన్ చేస్తారట చేస్తారు పిల్లలు. ఇక వీసా గడువు ముగిసిన అమెరికాలోనే 7,000 మంది భారతీయులది ఇదే పరిస్థితి. వీరిలో 2,000 మంది విద్యార్థులు. అమెరికా కాంగ్రెస్కు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాగన్ నివేదిక. నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటానామో బేకి తరలిస్తామని చెప్పి ట్రంప్. గ్వాంటానామో బే అంటే మన దగ్గర ఇప్పుడు అండమాన్ నికోబార్లకు తరలిస్తామంటాం కదా, అట్లన్నట్టు అమెరికా అక్కడికి పంపిస్తారట. అమెరికాలో ప్రమాదం, విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీ, 67 మంది మృతి, 28 మృతదేహాలు వెలికితీత. వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో దిగబోతున్న విమానాన్ని ఢీకొట్టిన హెలికాప్టర్. పొటోమాక్ నదిలో కూలిన విమానం. హెలికాప్టర్ విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది. హెలికాప్టర్లో 3 సైనికులు, అందరూ మృతి చెందినట్టు వార్తలు. ఇక వైట్ హౌస్కి 3 మైళ్ళ దూరంలో ఘటన. ప్రమాదంపై అధికారులని నిలదీసిన అధ్యక్షుడు ట్రంప్ అట. దుర్ఘటన జరిగిన పొటమాక్ నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలంటూ మొత్తం ఇట్లా ఫ్లైట్ వస్తూ ఉంది. ఫ్లైట్ వచ్చి హెలికాప్టర్ను తాకింది. 2 సైనిక హెలికాప్టర్ తాకితే 2 పడిపోయినాయంట. ఇక నయా ఉస్మానియాకు నేడు శంకుస్థాపన. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం గోషామాల్లో శంకుస్థాపన చేయనున్నారు. రైట్గా ఎఫ్ఆర్బిఎంను మించి 50,000 కోట్ల అప్పు కావాలి. బడ్జెటేతర రుణాల కోసం సర్కారు యత్నాలు. ప్రపంచ బ్యాంకు, జైకా, ఏడీబీతో సంప్రదింపులు. ఇద్దరమ్మ ఇల్లు, గురుకులాలు, RRR, మూసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు. ఇప్పటికే టీజీఐఐసి ద్వారా 10,000 కోట్లు, హడ్కో నుంచి 2,000 కోట్ల సేకరణ. భూములు తాకట్టు పెట్టి అప్పునకు యోచన. గురుకులాల 25 ఎకరాలు తనఖా పెట్టాల్సిందే అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారట. అప్పు కావాలి, అప్పు అయితేనే ఇప్పుడు ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి 50,000 కోట్ల అప్పు కావన్నట. నిన్న గాంధీ వర్ధంతి ఉండే, అక్కడికి వెళ్ళారు. ఇక పంచాయతీ పోరుకు ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్.
ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు వేస్తూ ఉంది. ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్, ఇక వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీల్లో జాబితాకు ఏర్పాట్లు, అన్ని గ్రామాల తుది జాబితా 7న సిద్ధం చేస్తూ ఉన్నారు. తుది ఎంపీటీసీ పరిధి జాబితా 3న వెల్లడి. ఇక 7న సమావేశంలో కానున్న అసెంబ్లీ అంట. ఇక బంగారు పంటలు బేజారు ధరలు, కందుల దిగుబడి బాగున్న దెబ్బ కొట్టిన ధర, సీజన్ మొదట్లో కన్నా క్వింటాకు 2500 తగ్గుదల, వచ్చే నెలలో మార్కెట్లోకి మరింతగా కందులు ధరలు ఇంకా తగ్గుతాయన్న ఆందోళనలో రైతులు మార్కెట్లకు పోటెత్తిన మిర్చి తప్పని నష్టాల ఘాటు. ఒక దశలో వండర్ హార్ట్ రకం క్వింటాకు 28,500, ప్రస్తుతం ఏకంగా 14,000 మేర పడిన ధరలు లేక కోల్డ్ స్టోరేజీలోని 50 లక్షలకు పైగా బస్తాలు. పత్తికి మద్దతు కరువు, పెద్దపల్లిలో రోడ్డెక్కిన రైతు, ఎంఎస్పీ 7,500 ఇస్తోంది 5,800, ఎన్నికల హామీ క్వింటాకు 475 ఏది, వేరుశెనగ రైతు కుదేలు, మద్దతు ధర 6,783, మెజార్టీ మార్కెట్లో 4,000 లోపే చెల్లింపు చేస్తూ ఉన్నారట. రిజల్ట్స్ ఉన్నాయి. రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మిర్చి రైతులు, ఇక్కడ పత్తి రైతులు నన్ను ఇదా అది కాదన్న, ఏది సరే ఓకే వదిలేను, టైం వేస్ట్ చేసినట్టు. ఇదేదో ఉంది. విషయాన్ని ఎన్నిసార్లు ఉడబోసినా అమృతం కాదు. అలాగే రెడ్లు, వెలమలు, కమ్మలు మనకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి ఎంత ప్రాధాన్యపడినా ఇవ్వరు. రిజర్వేషన్ల కోసం కొట్లాడడం కంటే రాజ్యాధికారాన్ని ఇచ్చే ఓటును కేవలం బీసీలకు మాత్రం వేసి రాజ్యాధికారంలో కూర్చోబెట్టినప్పుడు మాత్రమే బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. 100% కరెక్ట్ ఇది. విషయాన్ని ఎన్నిసార్లు ఉడబోసినా అమృతం కాదు. వడవస్తే విషయం అమృతం అవుతుందా? కాదు, వాళ్ళని ఎంత బదిలాడినా మీరు వేస్ట్ అంతే. పంచాయతీ పోరుకు సై, ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్, ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు, ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్, వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీల్లో జాబితాకు ఏర్పాట్లు, అన్ని గ్రామాల తుది జాబితా 7న సిద్ధం, తుది ఎంపీటీసీ పరిధి జాబితా 3న వెల్లడి, 7న సమావేశం కానున్న అసెంబ్లీ. కేరళ లిక్కర్ స్కామ్ లో కూడా ఉందట కవిత. అయ్యో, ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర, కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు, పినరాయి విజయన్ ఏకపక్ష నిర్ణయం, విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. ఓరి అమ్మ పాడు, కేరళ కూడా పోయేదట. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో పలక్కాడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారని ఆయన వివరించారు. తమ ఆరోపణలకు కేబినెట్ నోటే ఆధారం అని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోట్ నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఓయాసిస్ కోసం మరి కొడుక ఎక్కడ చూసినా ఎందుకు బిజినెస్ ఎందుకు కవిత గారు, అసలు ఈ బిజినెస్ ఏంది? దీని మీద మరి ఈ దేశంలో ఏడ మద్యం పంచాయతీ జరిగినా మీ పేరు వస్తుంది. నువ్వేమో ఈ మేకప్ షాప్ అదని ఏమంటారు, బ్యూటీ పార్లర్ పెట్టినా ఆమె. త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ, ప్రజలు, చిరు వ్యాపారులపై పన్నులు, కార్పొరేట్లకు భారీ మినహాయింపులు, ఇతర దేశాలతో పోటీ పడలేని అసమానతల వ్యవస్థగా భారత్. లబ్ధ ప్రతిష్ట ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. కాంగ్రెస్ విమర్శ. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక రంగంపై నివేదిక. మధ్యతరగతిని ఆదుకోండి, చిన్న వ్యాపారాలని ప్రోత్సహించండి, కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు విజ్ఞప్తి చేసినాయట. శీతాకాల సభల్లో సెగలే. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, వాడివేడిగా అఖిలపక్ష భేటీ, కుంభమేళాలో తొక్కేసలాట, వక్ బిల్లో దూకుడుపై విపక్షం ఫైర్, జమిలీ ఎన్నికలపై తొందరపడొద్దన్న ఎన్డీఏ మిత్రపక్షం జనతాదళ్ యు, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న ఎల్జేపీ, వైసీపీ పక్కన మాకు సీట్ల టీడీపీ, స్పీకర్ వక్ బిల్ నివేదిక సమర్పణ, బడ్జెట్ సమావేశాల్లోనే వక్ బిల్లు, నేడు పార్లమెంట్లో ఆర్థిక సర్వే. ఇక కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం, 15 గుడారాలు దగ్ధమైనవి, తప్పిన ప్రాణ నష్టం. బుధవారం నాటి తొక్కిసలాట నేపథ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. వీవీఐపీ పాసులు రద్దు చేసిన యోగి సర్కార్. 3న వసంత పంచమి అమృత స్నానాల ఏర్పాట్లు పర్యవేక్షణకు సీఎస్, తర్వాత డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిలు, భుజంగరావు, రాధాకిషన్ రావులకు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు అంటూ వీళ్ళు అత్యంత ప్రమాదకరమైనటువంటి వెలమలు. వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి గ్యాంగ్. రాధాకిషన్ రావు కూడా ఎట్లా వచ్చిందో మరి ఆడున్నాక. సహోద్యోగిని ఫిర్యాదు. రాధాకిషన్ రావు వేరన్న,
అక్కడ పోయి ఆడు ప్రభాకర్ రావు ఆ దొంగ. ఓకే 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 సహోద్యోగిని ఫిర్యాదు, టెక్కీ ఆత్మహత్య, కంపెనీ హెచ్ఆర్కు తనపై ఫిర్యాదు చేసిందని ఆందోళన, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య, యాదాద్రి జిల్లాలో ఘటన జరిగిందట. అయ్యో, కంటైనర్లో జూమ్ కార్లట, అద్దె పేరుతో హైదరాబాద్లో అపహరణ, కంటైనర్లో చెన్నైకి తరలింపు, జీపీఎస్తో గుర్తించి ఏపీలోని బిట్రగుంట వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న కంటైనర్ అట. వర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసు 5 ఏళ్లు పెంపు, ఇకపై 65 సంవత్సరాలు అని ఉత్తర్వులు జారీ అయినాయి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కదలబోతున్న బీసీ దండు, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు 6.98% ఓసీలో పేదవారు ఉంటే ఓసీలో పేదవారు 3 నుంచి 4%. అయినా 10% కోటా అమలు చేస్తున్న వైనం 10% ఉన్న మైనార్టీలకు 4% అమలు, 60% పైగా ఉన్న బీసీలకు 25%. 25 నుంచి 30% బీసీ రిజర్వేషన్ల ఫలాలు తింటున్నది ఎవరు? ఎక్కడికక్కడ నిలదీస్తున్న బీసీ సంఘాలు చలో వరంగల్ యుద్ధ బేరికి భారీగా తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నారు. ఎంతమంది అయ్యో, పిల్లల కాడ నుంచి ముసలాళ్ళ దాకా ప్లే అయితలేవుగా. అయితే డౌన్లోడ్ అని ఉన్నదంట ఒక ఆప్షన్. ఎక్కడి వీడియోలు, ఎక్కడి కథ, ఎక్కడిది డౌన్లోడ్ ఎట్లుంటుంది? ఫార్వర్డ్ బాక్స్ ఇది వస్తుందిగా. ఇక చూడు, అందరు కదిలీరు. ఇక ఒక్కటి కాదు, కొన్ని అన్ని కుల వృత్తుల ప్రజలు అందరూ ఏకతాటి మీదకి వచ్చేసి చాలా ఇక మాదేందో మేము చూసుకుంటాం అనేటువంటి తెగదెంపుల కొట్లాట రెడీ. తెగదెంపుల కొట్లాట ఇది. రైట్, కుల వృత్తులు చూడు అన్న. ఫస్ట్ ఇది క్లిక్ చేయాలా? హలో బీసీ, చలో వరంగల్. మన తీర్మానం వలన చేపట్టిన బీసీ గర్జనకు లక్షలాది మందిగా తరలి రావాలని చెప్పేసి ప్రతి ఒక్క అవ్వలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ నమస్కరించి పేరు పేరున తెలియజేస్తున్నా. నేను కూడా పోతున్నా, మీరు కూడా నాతో అందరూ రావాలి. జై. ఇగో నాయ బ్రాహ్మణ సోదరు బీసీ చలో వరంగల్ తీర్మానం వలన. ఇగో విశ్వబ్రాహ్మణులు, హలో బీసీ తాపీ మేస్త్రీలు, హలో బీసీ చలో వరంగల్ తీర్మానం వలన బీసీ గర్జన ఒక్కటి కాదు ఇట్లా అయితే పోతున్నాం. మొత్తం తెలంగాణ దండంతా మొత్తం కదులుతా ఉంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఇలా ఎవరి వీడియో వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళే సెల్ఫీ తీసుకొని నేను పోతున్నా వరంగల్ సభకి, మీరంతా రండి జై బీసీ అని చెప్పి నినదిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటి ఇవాళ బీసీల్లో వచ్చినటువంటి ఐక్యత, ఆఖరికి పూసలోళ్ళు, సంచార జాతిలోళ్ళు, ఆఖరికి ఇంకా ఏది వీరభద్రే వీరముష్టి అనేటువంటి ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏది బాసాన్లు అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా మైకులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలా బీసీలమంతా ఒక్కటి కావాలని ఇలా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి అందరం కూడా బీసీల్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా 130 కులాలు. రైట్. దేశంలో వేల సంవత్సరాల నుంచి బానిసలుగా బ్రతికిన బీసీలకు స్వతంత్ర భారతదేశంలో కూడా ఫలాలు దక్కట్లేదు. సగానికి పైగా ఉన్న బీసీలపై అగ్రవర్ణాల పాలకులు సవితి తల్లి ప్రేమ చూపిస్తూ విద్యా ఉపాధి రంగాల్లో దక్కుతున్న కొద్దో గొప్ప ఫలాలను కూడా అడ్డంగా దోచుకుంటున్నారు. బీసీలకు రాజ్యాధికారం అన్న మాట అయితే వినపడకుండా, కనబడకుండా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బీసీలపై అగ్రవర్ణాల నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. వారి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ చైతన్యం అవుతున్న బీసీలు చీమల దండు అగ్రవర్ణాల కంచుకోటలను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. భారతదేశంలో అమలవుతున్న రిజర్వేషన్లు కేవలం విద్యా ఉపాధి రంగాల్లో బీసీలకు దక్కుతున్న రిజర్వేషన్లు పరిశీలిస్తే అవకు కావాల్సినంత అన్యాయం జరుగుతున్నది. తమిళనాడులో 76% బీసీలకు 76% బీసీలు ఉంటే 50% రిజర్వేషన్. కేరళలో 65.3% ఉంటే 40% రిజర్వేషన్. బీహార్లో 62% ఉన్న బీసీలకు 33%. కర్ణాటకలో 55% ఉన్న బీసీలకు 32%. యూపీలో 54% ఉంటే 27%. ఏపీలో 50% ఉంటే 20%. ఇట్లా అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఇప్పుడు 23%కి తీసుకొచ్చారు. ఎస్,
బీసీల ఏకమవుదాం, రాజ్యాధికారం కోసం పోరాడదాం. తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ పిలుపు. హలో బీసీ చలో వరంగల్ పోస్టర్లు ఆవిష్కరిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ వరంగల్లో ఏ గ్రామంలో చూసినా బీసీల గురించి చర్చ జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీల గురించి చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఏకైక ఉద్యమం ఇది బీసీ ఉద్యమమే. అది ప్రారంభమైంది. ఇక నీలిరంగ్ డ్రెస్లోన సందమామ నీవే జానా అని చెప్పేసి సినిమాకి సంబంధించి ఇక రోహిత్ అటెండెడ్ డౌటేనంట. ఓపెనింగ్ ఏర్పాట్లు బిజీలో పాక్. ఇక ఫిబ్రవరిలో రాష్ట్రానికి రాహుల్ సూర్యాపేటలో సభ నిర్వహించబోతున్నాం. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక పోరు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు ఆయన పిలుపునిచ్చిండు. ఫిబ్రవరి 2వ వారంలో రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ సభ నిర్వహించబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్ల పెంపు తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఆయన చెప్పినగా. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారం బీసీల అభిప్రాయం ప్రకారం ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలలో మా బీసీ ఎమ్మెల్యేలు లేరు కదా పెద్దగా. అందుకోసమే బీసీల అభ్యర్థుల బీసీ ప్రజల అభిప్రాయం ప్రకారం ఉంటే గెలుస్తారు. వరంగల్ సభలో బీసీ అభ్యర్థులను చూపిస్తాం ప్రపంచానికి. ఇక పోల్ వార్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోల్ పెట్టినరు. ఇక ఫామ్ హౌస్ పాలనకే జై కొట్టిన జనాలు. వాళ్ళు హ్యాక్ చేసిరే. ఓకే. హస్తం పార్టీ పోల్లో కారు పార్టీ ఆధిపత్యం ఫేక్ అకౌంట్లతో మ్యానిపులేట్ చేసిందని చెప్పేసి ఎందుకు రాలే? గాంధీ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాల సమర్పణ. ఉత్సాహంగా పాల్గొన్న గులాబీ క్యాడర్ పత్తా లేకుండా పోయిన కేటీఆర్, హరీష్ రావు, కవిత. పిలుపునిచ్చిన కేటీఆర్ ఎందుకు రాలే? బీఆర్ఎస్ శ్రేణిలో తీవ్ర అసంతృప్తి. వాళ్ళతోటి ఏది కాదు. 8,440 కోట్లు జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ఆమోదం. పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన. మేయర్కు వ్యతిరేకంగా ఆందోళన. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. సభ నుంచి గులాబీ సభ్యుల సస్పెండ్. గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ బడ్జెట్కు ఆమోదం తెలిపినట. అంగరంగ వైభవంగా నాగోబా జాతర. భారీగా తరలి వస్తున్న భక్తులు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా గిరిజనులు రాక. ఇక గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు. ఇవాళ జాతరలో ముఖ్యమైన ఘట్టమైన దర్బార్ ఉంటుందంట. రెడ్డిగా వేలాదిగా తరలిరండి. మందకృష్ణ మాదిగ పిలుపు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 1,00,000 డప్పులు 1000 గొంతుకల పోస్టర్ ఆవిష్కరణ. మాదిగ సామాజిక వర్గం అభ్యున్నతికి ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నానని మందకృష్ణ మాదిగ అన్నారు. తనకు రాజకీయ పార్టీలతో లాలుచి ఉందని అసత్య ప్రచారాలు చేసే ప్రతి ఒక్కరికి వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో 1,00,000 డప్పులు 1000 గొంతుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ అయినా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేస్తే వారితో గత 30 సంవత్సరాలుగా వాళ్ళు జర్నీ చేసుకుంటూ వచ్చారు. 100% న్యాయబద్ధమైనటువంటి డిమాండు ఎస్సీ వర్గీకరణ డిమాండు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నది. ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత. వినూత్నంగా చైనా కంపెనీ బంపర్ ఆఫర్ అట. వినూత్న పద్ధతిలో బోనస్. టేబుల్పై 80 కోట్ల నగదు. అందులోంచి 15 నిమిషాల్లో ఎంత లెక్క పెట్టుకుంటే అంత బోనస్. స్పెషల్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందట. అగో ఇది ఎక్కడిది? ఎంత ఏరుకుంటే అంత. అవునా? పైసలు పెట్టిరు. బోనస్ పైసలట. ఇగో ఎట్లది? సైడ్ కదా 15 నిమిషాలల్లా 70 కోట్ల రూపాయలు పెట్టినట. 80 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగస్తులకు 15 నిమిషాలల్లా ఎంత లెక్క పెట్టుకొని తీసుకుంటే అన్ని వాళ్ళకేనట బోనస్. వా ఈ పాటి కథం అయిపోయాడైతే. మనది ఒక మిషన్ ఉందట. ఏది దొంగల్ని పట్టించే మిషన్ ఏమో చదివిన నేను. దొంగల్ని పట్టించే మిషన్ ఉందట. ఆ మిషను తయారు చేసిరట. అది అమెరికాలో పెడితే అది 24 గంటలల్లా 20 మంది దొంగలను పట్టుకుందట. ఇటు ఏది చైనాలో పెట్టిరట. చైనాలో పెడితే 24 గంటలలో 60 మంది దొంగలను పట్టుకుందట. ఇండియాలో పెట్టిరట. ఇండియాలో పెడితే 24 గంటలలో 100 మందిని పట్టుకుందట. పాకిస్తాన్లో పెట్టిరట. 24 గంటలలో మిషన్ ఎత్తుకపోయారట. మిషనే ఎత్తుకపోయాడు. నేను చదివిన నేను అది. అంటే ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇంకొకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు. అఖిలపక్షానికి కేంద్రం జాబితా.
నేటి నుంచి బడ్జెట్ సమావేశాల్లోని వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ 14 సవరణ కమిటీ ఆమోదం. సవరణలపై విపక్షాలు అసమ్మతి వ్యక్తం చేసినాయని చెప్పి ఈ వార్త. ఇక హైకమాండ్కు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా పంపినామని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉంటే, మద్యం ధరలతో మస్తు కిక్కు, లిక్కర్ రేట్లు పెంపునకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కసరత్తు. మద్యం రేట్లపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక. ధరలు ఏ విధంగా పెంచాలి, ఎంత పెంచాలన్న అంశాలపై కూడా రిపోర్ట్. 4 ఏళ్లుగా రాష్ట్రంలో ధరలు పెంచకుండా పాత రేట్లతోనే వ్యాపారాలు. దీనిపై మద్యం తయారీ సరఫరా చేస్తున్న కంపెనీలు అసంతృప్తిగా ఉన్నట్టు టాక్. దీంతో ప్రీమియం బ్రాండ్స్ బీర్లపై 15% వరకు ధరలు పెరిగే అవకాశం. నిరుపేదలు ఎక్కువగా సేల్ చేసే చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని డిసైడ్. పంచాయతీ ఎన్నికలకు ముందే ధరలను పెంచే యోచన సర్కార్ చేస్తూ ఉందట. మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందట. ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ, కులగణన సర్వే నివేదికపై మంత్రివర్గం డిస్కషన్. కానీ 7న మద్యం ధరలు పెంచడం ఎంత ఇంపార్టెంటో, మద్దతు ధరల కోసం రైతులు డిమాండ్ చేస్తారు. ఆడ మాత్రం అక్కడ పెంచితే ఆడ పెంచరు, ఈడ పెంచరు. ఏం వసూలు అవేమి ఇచ్చేటే. ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ, కులగణన సర్వే నివేదికపై మంత్రివర్గం డిస్కషన్. 7న అసెంబ్లీ స్పెషల్ సెషన్. కులగణన నివేదికకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ 2 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీకి సెన్సస్ రిపోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా చర్చించే ఛాన్స్ ఉందట. గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రైట్గా ఎయిర్పోర్టుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చినట్టు కామన్గా వస్తూ ఉంటాయి. ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు పెంపు జరిగినటువంటి వార్త 2వ పేజీలో కవర్ చేసింది. ఇక రాధాకిషన్ రావు, భుజంగరావుకు బెయిల్. ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని షరతులు. ఇక పాస్పోర్ట్లు సమర్పించాలని ఇద్దరికి హైకోర్టు ఆదేశం. పోలీస్ దర్యాప్తునకు సహకరించాలని ఆర్డర్ చేసిందట. ఇదే ముఠ, ఫోన్లు ట్యాప్ చేసినటువంటి ముఠ, కేసీఆర్ ముఠ, వెలమల్లు. ఎలాంటి చర్చ లేకుండా జీహెచ్ఎంసీ బడ్జెట్కు ఆమోదం. ₹8,440 కోట్లతో ప్రవేశపెట్టిన మేయర్ విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉదయం నుంచి రచ్చ. భిక్షాటన చేస్తూ చేరుకున్న బీజేపీ కార్పొరేటర్లు, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం, తోపులాట. మేయర్ సమక్షంలోనే పరస్పరం తోసుకున్న కార్పొరేటర్లు, పలువురు అరెస్ట్. ఇక నిధులు అడిగితే గెంటేస్తారా? జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే జీర్ణించుకోవడం లేదు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా. అసలు నిధులు అడిగితే నిధులు, పెండింగ్ నిధులు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా దొంగతనం ఎత్తుకపోయినటువంటి మీకు మాట్లాడే హక్క. లోకల్ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవాలి. పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు తీర్పుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం. అయ్యా, బీసీల గురించి చూడు, లోకల్ రిజర్వేషన్లపై కేంద్రం ఒత్తిడి. ఏది? పీజీ మెడికల్. ఎందుకు వీళ్ళు ఇచ్చుకోవచ్చు అన్నట్టు. బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంటే వీళ్ళ టాపిక్లు చూడు ఎట్లా ఉన్నాయి. ఇంకా కవిత న్యాయం ఉన్నది ఇలాకటే ఈ విషయంలో. ఇక సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి, ఏ పనైనా చేస్తామంటూ కొత్త దందా. భారీగా నగదు వసూళ్లు. ఫేక్ ఐడి క్రియేట్ చేసిన సెక్షన్ ఆఫీసర్ డ్రైవర్ అంట. ఇక ఇంటెలిజెన్స్ తనిఖీలో బట్టబయలట. మనగాడి వీడి మంచిగా ఉంది, దందా చేస్తున్నాడు. హామీలు ఇచ్చి మొండి చేయి చూపితే ఊరుకోం. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిని హామీలపై నిలదీస్తే సాకుల. హామీలు అమలు చేయకపోతే దిగిపోండి. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ప్రభుత్వాలు మారినా టీచర్ల సమస్యలు తీరడం లేదు. గతంలో ఎన్నికైన ఎమ్మెల్సీలు సమస్యలపై పెద్దగా కొట్లాడలేదు, ప్రశ్నించలేదు. విద్యారంగానికి, ఉపాధ్యాయ లోకానికి తీరని నష్టం జరిగింది. ఒక్క అవకాశం ఇవ్వండి. మండలిలో పోరాడతా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమ్రయ్య. భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టిందాడ. అక్కడ ఇంకా ఎవరైనా బీసీ అభ్యర్థులు ఉన్నారేమో. బీసీ ఓటర్ మహాశైలారా, బీసీలకు మాత్రమే ఓట్లేయండి. మీ ప్రాధాన్య క్రమం కూడా అట్లే ఉండాలి. విమానాన్ని ఢీకొట్టిన హెలికాప్టర్. వాషింగ్టన్లో ఘోర ప్రమాదం. విమానంలో 64 మంది ప్రయాణికులు. నదిలో కూలిపోయిన విమానం, హెలికాప్టర్. రైట్, ఇది పల్లవి. ఒకసారి ఆంధ్రప్రభ సూర్య పంపలే వాళ్ళు పంపలేదా? ఓకే, రైట్. 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా. ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు. 18 మంది హైకోర్టు జడ్జీల మీద నిఘా పెట్టినట్టు. ఎవరు? కేసీఆర్, ఈ గ్యాంగు, ఈ వెలమోళ్ళు. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. అందులో 5 మహిళా న్యాయమూర్తుల సమాచారం ఉంది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను, వారి అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. 3వ నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది. ఇక ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేలు, నేతలు, అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైళ్లు ఉన్నాయి. ఈ మధ్య పదవి విరమణ చేసిన 3 ప్రొఫైళ్లతో సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టు వెళ్ళిన న్యాయమూర్తి సమాచారం కూడా ఉందట. ఇగో
ఇంత పెద్ద నిఘా. ప్రభాకర్ రావు శ్రవణ్ రావులపై ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు. న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం. సంచలనం రేపుతున్న ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో ప్రయత్నం ప్రారంభించారు. ప్రొక్లైమ్డ్ ఇగో ఈయన ఉండు కదా, ఈ శ్రవణ్ రావు దొరికితే హరీష్ రావు దొరుకుతాడు. శ్రవణ్ రావును చాలా సీక్రెట్గా దాస్తుంది హరీష్ రావే. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ ప్రకటిత నేరస్తుడు అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్యాప్తునకు ముందుకు సాగనివ్వకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా చూసిరా. కేసీఆర్ దొంగల ముఠ, ఈ దొంగ పోలీసులు, ఈ వెలమ పోలీసు వాళ్ళంతా వెలమ గ్యాంగ్ అంతా కలిసి మొత్తం జడ్జిల ఫోన్లు, మావ ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాప్ చేసిరట ఈ దొంగలు. కొనగలమా బంగారం 84,000 దాటిన పసిడి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర చుక్కలను తాకుతుందట. బంగారం 84,000 అయిందట. నాన్న డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా. ఏ క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు. అయితే భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి. ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట. క్యాంపస్ బయట అమెరికాలో పాపం దారుణం ఉన్నది పాపం వాళ్ళకు. గగనంలో ఘోరం. అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్, నదిలో కూలిపోయిన లోహ విహంగాలు. విమానంలో ఈ లోహ విహంగాలు అంటే ఏమర్థమవుతుంది? విహంగము, ధూమశకట వాహనము, అతల వితల కథల ఇట్లుంటుంది లెక్క. విమానంలో 4 సిబ్బంది సహా 64 మంది, 28 మృతదేహాల స్వాధీనం. పబ్లిక్ వాళ్ళ లాంగ్వేజ్లో వార్తలను కావాలనుకుంటారు. మీ లాంగ్వేజ్ సపరేట్ లాంగ్వేజ్లో కాదు. లోహ విహంగాలంటే ఎవరికి అర్థం కావాలి ఇదంతా? H1B వీసాలు. ఈ తీన్మార్ వార్తలు ఎందుకు సక్సెస్ అయినాయి అంటే ఈ లాంగ్వేజ్కి క్వైట్ ఆపోజిట్ లాంగ్వేజ్ తీసుకొచ్చినాం. ఈ ధూమశకట వాహనం ఏందిరా బాబు? రైలు అంటే అట్లా. H1B వీసాలు మళ్ళా ఇందులో తెలుగే స్పష్టమైన తెలుగు ఉండాలనుకుంటారు. H1B వీసాలను కూడా తెలుగులో రాయకపోయారు ఏమన్నా ఇందులో. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమి పూజ. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం. ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక ఎలా? ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు అవసరం. తొలి విడతకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకు సర్కార్ కసరత్తు చేస్తూ ఉందట. ఇక నేతన్నల కోసం కార్మికుడే యజమాని పథకం అట. 386 కోట్లతో త్వరలో అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అయితే ఇక ఏడిపిస్తున్న ఇది చదువుతావా? నేను చదువుకుంటున్నాను. ఏం దుకాణం పెట్టినావు ఫోన్లా? అది సూర్య వస్తుంది. ఓకే. ఆచార్యుల పదవి విరమణ వయసు 65కి పెంపు. రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 8,978 రూపాయలంట. దేశంలో తెలంగాణ టాప్. గ్రామాల్లో 5,435 రూపాయలంట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు, తర్వాత భుజంగరావుకు బెయిల్. ఏడిపిస్తున్న ఎండుమిర్చి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం ఎండుమిర్చి పోటెత్తింది. అయితే ఈ సీజన్లోనే అత్యధికంగా సుమారు 52,000 బస్తాలు రావడంతో మార్కెట్ కలకలలాడింది. ఇదే సమయంలో రోజుకు ధరలు పడిపోతుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ వారంలో క్వింటాల్ మిర్చి ధర మొత్తం కూడా 14,800 పలకగా బుధవారం 14,500 పలికిందట. ఇక 14,000కు తర్వాత ఇప్పుడైతే 11,000 నుంచి 13,000 మధ్యనే జరిగిందంట. దీంతో గతేడాది ఇదే సీజన్లో మిర్చి గరిష్ట ధర 23,000 ఉండడం గమనార్హం. అయితే ఆ మిర్చి రైతులు కూడా బాధపడుతున్నారు పాపం. ఇక్కడ ఇదేమే వల్ల ఏంటిది? మిర్చి రైతుల గోస. గట్టిగా రాజకీయ యుద్ధ పేరుకి సంబంధించినటువంటిది. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వరంగల్లో జరిగే బీసీ రాజకీయ యుద్ధ పేరుకి ఆర్ కృష్ణ గారితో పాటు తీర్మానం మేము అందరం కూడా హాజరవుతా ఉన్నాం ఈ ఫిబ్రవరి 2న జరిగేటువంటి సభకి. ఒకసారి అయిపోయింది. ఇది రాజకీయ చరిత్ర. ఇదొక విప్లవ చరిత్ర. విప్లవకారులు రాసిన చరిత్ర కాదు. బీసీల కొరకు అడుగు ముందుకేసిన సామాన్యుడి రాసిన చరిత్ర. పదవులు తనకొద్దు, పైసల కోసం ఆరాటం కాదు, ప్రజల కొరకు చేస్తున్న పోరాటం తనది. బహుజన సమాజ విజయం కోసం పడుతున్న ఆరాటం తనది. ఇది రాజకీయం కాదు, రాచరిక పాలనపై చేస్తున్న యుద్ధం. పల్లెనా బీసీ యుద్ధ బేరి మోగించేందుకు అడుగులేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తిరగరాస్తున్న చరిత్ర ఇది బీసీల కొరకు జరుగుతున్న యుద్ధం. కులం లేదు, మతం లేదు, ఉన్నోడు లేడు అనేది భేద్యం లేదు. అందరూ సమానమే, అందరం బీసీలమే. ఓ బీసీ సోదరా కదులు, ఫిబ్రవరి 1న వరంగల్లో జరిగే బీసీ యుద్ధ పేరుకి నీ అడుగు ముందుకే. నేను వస్తున్నా, మీరు రండి. మన తీన్మార్ మల్లన్న కండగా అడుగులేద్దాం, బీసీ రాజ్యాన్ని సాధించుకుందాం, రండి కదలండి అని చెప్పి రేసు మల్లేష్ గౌడ్ రాసినటువంటిది. థ్యాంక్ యూ మల్లేష్ అన్న. అలాగే ఇదే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి మిగతా వార్తలు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు, భుజంగరావుకు బెయిల్ మంజూరైనటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. అయిపోయినాయి రైట్గా. ఒకసారి ఆంధ్రప్రభలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. అట్లా ఆంధ్రప్రభలో ఉన్నటువంటి వార్తల్ని మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రభ ఏమేమి వార్తల్ని కవర్ చేసింది. ఇక బాబుఘాట్లో మహాత్మునికి నివాళులర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. రైట్గా నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 2 విడతలుగా నిర్వహణ. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉండబోతా ఉంది. ఇక కొత్తగా మరో పన్ను స్లాబ్ అంట. రేపు కేంద్ర బడ్జెట్ మధ్యతరగతిపై కనికరం. ఇక వేతన జీవులకు మరింత ఊరట, అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ అని చెప్పేసి ఒక వార్త. రైట్గా విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. లెండి కదలండి. 4 దశాబ్దాలుగా పెండింగ్లో కీలక ప్రాజెక్టు 560 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. ఇప్పుడు ఫోకస్ పెట్టిన రేవంత్ ప్రభుత్వం మహారాష్ట్రతో సంప్రదింపులకు సన్నాహాలు. 6.36 టీఎంసీల సామర్థ్యం, 44,000 ఎకరాలకు సాగునీరు, 1100 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదన సిద్ధమవుతున్న తాజా డిపిఆర్. ఇక హిమాచల్లో రెండు హైడ్రో ప్రాజెక్టులు నిర్మించబోతా ఉన్నారట. సెలిమియార్ ప్రాజెక్టులపై తెలంగాణ ఆసక్తి. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంతో పర్యటించిన అధికారుల బృందం ఢిల్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం బట్టి భేటీ, ఎంఓఏకు సిద్ధమని వెల్లడి. ఇక ప్రధాని మోడీ మహాకుంభమేళా పర్యటన రద్దు చేసుకుంటా. ఫిబ్రవరి 1న ఉపరాష్ట్రపతి, 10న రాష్ట్రపతి ముర్ము టూర్ ఉంటుంది. ఇక 5న క్యాబినెట్ భేటీ, 7న అసెంబ్లీ స్పెషల్ సెషన్. కులగణనపై నివేదిక ఆమోద ముద్ర, రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం, అనంతరం కేంద్రానికి పంపాలని నిర్ణయం. ఉస్మా నయా ఆసుపత్రికి ఇవాళ శ్రీకారం చుడుతున్న భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుంభమేళాలో మళ్ళీ అగ్ని ప్రమాదం, 15 టెంట్లు దగ్ధం, వెలుగులోకి మరో తొక్కిసలాట ఘటన. వీఐపీ ప్రోటోకాల్ రద్దు చేసి పారేసిరట. ఏం కుంభమేళా, ఏం కథ అది, ఏం బాణాలు పోతున్నాయి. కేంద్రం నుంచి నిధులెన్ని తెచ్చారో చెప్పండి, మీరు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ ప్రజల ముందు తేల్చండి. భిక్షాటన పేరుతో డ్రామాలు చాలు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై పీసీసీ మహేష్ ఫైర్. 10 రోజుల్లో పీసీసీ పదవులు భర్తీ. సూర్యాపేట సంవిధాన సభకు రాహుల్ వస్తారని వెల్లడి. ఇక ఢిల్లీ ఎన్నికల్లో వాటర్ వార్, యమునా నది జలాలపై మాటల తూటాలు, కేజ్రీవాల్ ఆరోపణలపై ఈసీ నోటీసులు, ఈసీ తీరుపై మండిపడిన ఎన్నికల సంఘం. నరేంద్ర మోడీ గారిని అంటే ఎన్నికల సంఘానికి కోపం వస్తుందని చెప్పేసి అంటుండే ఆయన. యూజీసీ మార్గదర్శకాలపై అమీతుమి, ఏకతాటిపైకి బీజేపీయేతర ప్రభుత్వాలు. బెంగళూరులో ఫిబ్రవరి 5న కీలక భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, హర్యానా సీఎంలు సుముఖం. తాను వస్తానన్న బీహార్ సీఎం నితీష్. ఇక విమానం, హెలికాప్టర్ క్రాష్ అయినాయి, 67 మంది మృతి. నదిలో కూలిన శిథిలాలు, ప్రయాణికులంతా మృతి చెందిందని చెప్పేసి వైట్ హౌస్ కు 5 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం. అమెరికా వర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ 65 ఏళ్లకు పెంపు. ప్రశ్నిస్తే గెంటేస్తారా, బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టుపై కేటీఆర్ ఫైర్. ట్విట్టర్లో గ్రేటర్ రగడ, వాడివేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ. నిధుల కేటాయింపులపై బీఆర్ఎస్ నిరసన, వాయిదాల పర్వం, 4 సభ్యుల సస్పెన్షన్. ఆ తర్వాత కూడా గులాబీ కార్పొరేటర్ల ఆందోళన, మార్షల్తో బయటకు పంపిన అధికారులు. నిధులు అడిగితే అరెస్ట్లా అని చెప్పి హరీష్ రావు. మేము ఇంత పెద్ద ఎస్సీ వర్గీకరణ మూమెంట్ ఒకవైపు, ఇంత పెద్ద భారీ స్థాయిలో బీసీ ఆందోళన ఇటువైపు జరుగుతూ ఉంటే బావా బొమ్మడుదులు ఈ టాపిక్ మాట్లాడారు. కొత్త దుకాణం తెరిచి మీ గమనిస్తలేము, మాకు బీసీ ప్రజలకు అర్థమైతలేవు అనుకుంటున్నావా మీ దుకాణాలన్నీ? ఉప్పు కారం తీపి అన్ని నీకు ఇష్టమైనట్టుగా వేసి వండుతున్నాను. బడ్జెట్ ఢిల్లీ ఓటర్ రైట్గా ఏమేమంటుందో ఆమె ఆందోళన మొత్తం ఇవాళ. ఉచితాలు వద్దంటూనే హామీలు, రాజకీయ పార్టీల తీరుపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. 2 ఏళ్ల కాలానికి H1B చట్ట సభ్యుల ముందుకు అమెరికా హౌస్ కమిటీ ప్రతిపాదన చేసిందట. ఇక కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోలు, ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే మొద్దు. కేసీఆర్ పాలన అనలేగో, ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటారా? దీని మీదనే పోల్ పెడదాం, ఇదే పెడదాం. ఇది దీన్ని ఫేక్ అకౌంట్లతోని బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మన దాంట్లోకి ఎట్లా రంగం ప్రవేశం చేస్తుందనే చూద్దాం. ఇదే కంటెంట్ చెప్పు ఒక్కసారి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఒక్క నిమిషం, ఇక్కడ ఎట్లా వస్తారో చూడరు. క్లారిటీ తేలిపోతుంది కదా లెక్క. దూద్ కా దూద్, పానీ కా పానీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిమిషం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?
ఫస్ట్ది ఫామ్ హౌస్ పాలన అని పెట్టుకున్నారు వాళ్ళు. ప్రజల వద్దకు పాలన రెండోది. రైట్. ఇందులో వాస్తవాలు ఏందో మీరే చెప్పండి. ఈ పోలింగ్ లో పాల్గొని ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా, ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటున్నారా? రిఫ్రెషెస్ దీంట్లో ఈ పోలింగ్ లో పాల్గొనండి. బీఆర్ఎస్ పార్టీ అన్ని ఫేక్ అకౌంట్లు ఇవ్వాలి, అంది ఫేక్ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లు వేసి దాంతో ఆ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ మీద ఏది అంత పాజిటివ్ ఏం లేకుండా అంత నెగిటివ్గా అంటే గంత హ్యాక్ చేయాలి కానీ గంత చేయొద్దు. ఇప్పుడు మీరు చేస్తారు కదా ఈ లుచ్చా పనులు అని చేస్తూ ఉంటారు కదా, అందరికి ఎరుకునేదే. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియాని పేద మంది ఏమి ఉండరు, అది అన్ని ఫేక్ అకౌంట్లతోనే నడిపిస్తారు అన్నట్టు, అదొక వింగు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన. ఫామ్ హౌస్ పాలన అంటేనేమో కేసీఆర్ది, ప్రజల వద్దకు పాలన అంటేనేమో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. చలో ఒక్కసారి చూద్దాం. ఇగో ఫామ్ హౌస్ పాలన వద్దు అని చెప్పి, ఇగో ప్రజల వద్దకు పాలన కావాలని చెప్పి 77% మంది కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ల ద్వారా ఇగో నిన్న ఆ కార్యక్రమాన్ని చేసింది. ఇగో ఇక్కడ ప్రజలు కోరుకుంటుందేమో ప్రజల వద్దకు పాలన కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇగో గది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక మిగతా వార్తల్ని కనుక చూస్తే ఇక ఆన్లైన్ పోల్లో తేల్చి చెప్పిన జనం లేదు ఏం లేదు, అంత ఫేక్ అకౌంట్లతో చేసిరారు అంతే. అది అందరికి అర్థమవుతున్నాను. బాట్ ఫేక్ అకౌంట్లను రంగంలోకి దింపినా మారని ఫలితం అంట. ఎందుకంటే వీళ్ళే దించారుగా ముందుగాల. రైట్గా అటు మార్షల్స్ ఇటు పోలీస్ అట బల్దియా. ఇక గిరాకీ లేక రియల్టీ బేజారంట, ఉరేసుకున్న బిల్డర్ అంట. ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం మందగించడంతో మనస్తాపం. గుండ్లపోచంపల్లిలో కట్టిన అపార్ట్మెంట్లో అమ్ముడుపోయిన ప్లాట్లు. 8 ఏళ్లుగా నిర్మాణ రంగంలో రాణిస్తున్న వేణుగోపాల్ రెడ్డి 8 ఏళ్ళు రాణించినోడు ఒక్క ఏడాదికి ఎట్లా దెబ్బతిన్నాడు? మస్తు పైసలు ఉంటాయి కదా. ఇవన్నీ దొంగ వార్తలు. మరో రైతు ఆత్మహత్య చేసాడు, అప్పుల భారం మీద పడడంతో మనస్తాపం. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి. మొత్తం భారతదేశంలోనే రెండో పెద్ద పైసలున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు సాగుందుకే వాళ్ళ దగ్గరకు పోయి ఇచ్చేసేరి అయిపోతుంది లెక్క. కాంగ్రెస్కు సద్బుద్ధి నీవు మహాత్మా అని చెప్పి కలుపుతారట. ఇందులో ఎందుకు పాల్గొనలేదు వీళ్ళు? బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అని చెప్పబడుతున్న రామారావు కూడా. సిద్దిపేటలో 124 ఎకరాల భూసేకరణ, ఇండస్ట్రియల్ పార్క్ కోసం నోటిఫికేషన్. ఇక పత్తి రైతు కన్నెర 2 రోజుల్లో 2000 ధర తగ్గించడంపై ఆగ్రహం అని చెప్పి ఒక వార్త. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఇక రైతులను ఓదార్చితే మీకేం బాధ అని చెప్పేసి ఈయన రైతులను ఓదారిస్తే అసలు మీకేడుపు వస్తే రైతులు ఓదారుస్తారు. అది బాధ. పాలమూరుకు పవర్ కట్టు, మోటార్ల పనితీరు పరిశీలనకు సర్కారు ససేమిరా. కరెంటు బిల్లులు చెల్లించేందుకు విముక్త. పైసా లాభం లేదు, వట్టిగా కరెంటు బిల్లులు కట్టుడు తప్ప. 1,00,000 కోట్ల బిల్లులు పెండింగ్. మహారాష్ట్ర బీజేపీ సంకీర్ణ సర్కార్పై విమర్శలట. మన చిచ్చాది ఎప్పుడో మరి ఏడన్నా అసెంబ్లీ. ఈ అసెంబ్లీ కన్నా వస్తాడా పోషెట్టి గారు? ఏం పాడో ఈ అసెంబ్లీ కన్నా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? నిన్న కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పెట్టినటువంటిదే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది యూట్యూబ్లో. ఇక్కడ మెజారిటీ ప్రజల వద్దకు పాలన కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 75% మంది ఇక్కడ అనుకూలంగా ఓటేసినారు. సో ఈ ఓటింగ్లో పాల్గొనండి, అలాగే మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న మొట్టమొదటి అతిపెద్ద బీసీల యుద్ధ పేరి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరుగుతూ ఉంది సోదరులారా. ఈ కార్యక్రమానికి మీరంతా లక్షలాదిగా తరలి రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాం. బేసిజాలం అని కూడా పక్కకు పెట్టేసేది, వచ్చేసేది సభకు. ఇంకా బేసిజాలు ఏం లేవు, బీసీల ఒకటే.